అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు మనం మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఈ వాక్యం కంటే ముందు క్రీస్తు గురించి రెండు విషయాలు మాట్లాడుకోవాలి. క్రీస్తుగా రాకముందు, పుట్టకముందు ఆయన పరమాత్మ లేదా పరిశుద్ధాత్మ అంటాం. ఈ సమస్త గోళాలను సృష్టించి ఇంకా ఇలాంటి గెలాక్సీలు నంబర్ ఆఫ్ ఉన్నాయి అనేది శాస్త్రవేత్తలు చెప్తున్నారు, ఆధ్యాత్మికవేత్తలు కూడా చెప్తున్నారు. మనకున్న ఈ సౌర కుటుంబం, సూర్య కుటుంబంలో భూమి చాలా చిన్నది. ఈ చిన్న భూమి సూర్యునితో కంపేర్ చేస్తే అది కొన్ని లక్షల రెట్లు పెద్దది సూర్యుడు. ఇలాంటి సౌర కుటుంబాలు అనేకం సృష్టించిన వ్యక్తి. బ్లాక్ హోల్స్ ఉన్నాయి, అట్లనే నక్షత్రాలు ఉన్నాయి. అంతు చిక్కని ఈ సృష్టికర్త రహస్యం ఏదైతే ఉందో, అంతు చిక్కని ఈ సృష్టి వెనక దాగి ఉన్న శక్తి గురించి తెలుసుకోవాలంటే అంత ఆషామాషి కాదు. ఆయన సృష్టిలో సూర్యుడు పెద్దవాడు మన బుద్ధికి అందినంత వరకు. సూర్యుడితో కంపేర్ చేస్తే భూమి చాలా చిన్నది. ఆ భూమిలో 3 వంతులు నీరు, 1 వంతు భూభాగం. ఆ భూభాగం మీద 700 కోట్ల మంది మనుషులు. మిగతా కుక్క, పంది, నక్క, పర్వతాలు మళ్ళీ అంతా అనేక ఉన్నాయి. ఒక మనిషి శరీరం తీసుకుంటే అందులో 6 అడుగులు, తలకాయ తీసుకుంటే 5 కేజీలు. ఈ 5 కేజీల తలను మళ్ళా విడిభాగాలు చేస్తే 2 మెదళ్ళు. ఈ మెదడుతోనే మనం ఆలోచన చేయాలి. ఇంత చిన్న తలకాయ వేసుకొని ఇంత పెద్ద సృష్టికర్త రహస్యం మనకు తెలుస్తుంది. ఆయన దగ్గరికి పోవాలన్నా, ఆయన ఇట్లాంటి వాడని తెలవాలన్నా, ఆయన విధానం మనం పట్టుకోవాలన్నా, తెలుసుకోవాలన్నా మనకెట తెలుస్తుంది? తెలియదు, మన బుద్ధికి అందదు. అప్పుడు ఆయనే నేను తెలియబడాలి అని నరశరీరం ధరించి వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అన్నట్లుగా ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనలాగానే శరీరం ధరించి వచ్చి ఆ పరమాత్మ రహస్యం ఆయన గురించి ఆయనే తెలియజేస్తూ ఉంటాడు. దాన్ని మోక్ష మార్గం అంటాం. ఈ మోక్ష మార్గము గురించి శ్రద్ధ ఉన్న వాళ్ళకి చెప్తాడు, శ్రద్ధ లేని వాళ్ళకు చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఈ శ్రద్ధ లేకపోవటం చేత ఆయన కూడా మనిషి అనుకుంటాం. మన జీవితము మన చేతిలో లేదు. ఇది ఎవరు ఏమనుకున్నా, జ్ఞాని అయినా అజ్ఞాని అయినా, ఎవరి జీవితం మన చేతిలో లేదు. పుట్టడం మన చేతుల్లో లేదు, సావటం మన చేతిలో లేదు. మధ్యలో జీవితం చాలా వింతగా చూస్తాము. అది కూడా మనకి అనుకున్నది జరగదు. ప్రకృతికి లోబడి మన తలకాయ లోబడి నడుచుకుంటాయి. సో ఈ విధంగా ప్రకృతి కింద చాలా బలహీనంగా బతుకుతూ మళ్ళీ 4 మనుషులు దగ్గరికి రాగానే నా కులం, నా గోత్రం అంటూ మనం మత్సరాలు కలిగి సృష్టిని అర్థం చేసుకోలేక మళ్ళీ మన పిచ్చితోని, మన వెర్రితోని ఒకరినొకరు కొట్టుకొని చంపుకుంటూ ఉంటాం. సో ఇదంతా క్రీస్తు రాకముందు కూడా ఉంది, క్రీస్తు వచ్చినాక ఉంటుంది, క్రీస్తు లేకుండా అంటే శరీరం వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఉంటుంది. ఏంటి క్రీస్తు వచ్చి బైబిల్ దగ్గరకు వచ్చి మనం సాధించేది ఏంటి, తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మోక్ష మార్గం, సృష్టికర్త రహస్యం. బైబిల్లో ఉన్నది సృష్టికర్త రహస్యం. సృష్టికర్త రహస్యం తెలుసుకుంటే, ఆయన పట్టుకుంటే
ఆయన లోనికి, అంటే ఆ సృష్టికర్త లోనికి మనం వెళ్ళిపోతాము, ఆయన దగ్గరికి వెళ్ళిపోతాము. ఆ విధానాన్ని గురించి మోక్ష మార్గము అన్నారు గురువైన క్రీస్తు, భగవంతుడు అంటాం. ఇప్పుడు క్రీస్తు, ఇంకా ముందుకెళ్తే కృష్ణుడు, ఇంకా ముందుకెళ్తే రావణ బ్రహ్మ. ఒక దగ్గర ఇజ్రాయేలు, ఒక దగ్గర ద్వారక, ఒక దగ్గర శ్రీలంక. తెలియబడినవి తెలియబడనివి ఎన్నున్నాయో మనకు తెలియదు. కనుక క్రీస్తు మీద అపారమైన భక్తిభావం కలిగి బైబిల్ దగ్గరకు వచ్చి క్రీస్తు వాక్యాలు మాత్రమే మాట్లాడేవారు ధన్యులు. ఎందుకంటే సృష్టికర్త మాటలే వింటాం, కానీ మళ్ళీ ఇంకోరెవరో చెప్పింది మనకు అవసరం లేదు. మనకి దారి దొరకదు. దారి దొరకనప్పుడు ఈ జన్మ అయిపోతూనే ఉంది, ఈ బండిలో పెట్రోల్ అయిపోతూనే ఉంది, రోజు రోజు ఖర్చు అయిపోతుంది, చావుకు దగ్గర వస్తూ ఉంటాం. ఆలోచించుకునే శక్తి, అవకాశాలు చాలా తక్కువ మనిషికి. బాల్యంలో మనకి సృష్టికర్త మీద ధ్యాస లేదు. ఎప్పుడు ఆడుకుందామా, ఎప్పుడు ఏం చేద్దామా, తల్లిదండ్రులు మన మీద పెత్తనంగా ఉంటారు, వాళ్ళకు లోబడి నడుచుకోవాలి. సరే పెళ్ళయింది అని అంటే ఇంకా అందులో ఉండే కష్టాలు అందరికీ తెలిసింది. అలా ఆ సంసారం అనేటువంటి దాంట్లో వాళ్ళు మునిగిపోతారు. సో మరి క్రీస్తు వాక్యం ఎప్పుడు మనకు తెలుస్తుంది అని అంటే సండే ఆదివారం పొద్దున 10కి 12 దాకా. ఆ పొద్దున 10 నుంచి 12 దాకా ఏంది అని అంటే చర్చికి పోతే 4 పాటలు, పాస్టర్ పేరు, ఏదో ఒకటి దేవుని వాక్యం, కృప, వరాలు, కన్నీళ్ళు, కష్టాలు, నాకు పెళ్లి కాలేదని, నాకు ఇల్లు లేదని, నాకు ఫ్రిడ్జ్ లేదని, కూలర్ లేదని, కుక్కర్ లేదని. ఇదొక రకమైంది, ఇదొక వర్గం. ఇంకొకరు కొందరు సరే కనీసం దేవుడికి ఆదివారాన్న పోకపోతేట అనేటువంటి మానసికంగా అదొక రకం. ఇంకో కొంతమంది ఏంటంటే సంఘంతో కూడుకొని ఉండాలి, మనకు ఒక సంఘం ఉండాలి అనేటువంటి విధానంతో కొంతమంది. ఇంకా కొంతమంది ఇంట్లో ఎప్పుడు ఆ కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఆ చర్చికి వెళ్తే కాస్త మనసు ప్రశాంతంగా ఉంటుంది అనే మానసిక రిలాక్సేషన్ కోసం అక్కడికి వెళ్తారు. సో ఈ విధంగా మనకు వివిధ రకాలైన భావాలతో చర్చికి వెళ్తారు. అదేవిధంగా చర్చి పాస్టర్లలో చూస్తే వాళ్ళ భావాలు సరిగ్గా లేకపోతే వాళ్ళు క్రీస్తు వాక్యం పక్కన పెట్టి వేరే ఇంకేదైనా వాక్యం చెప్పవచ్చు. మొన్న ఏదో స్పీచ్ విన్నాము యూట్యూబ్లో, ఒక పాస్టరు ఒక స్త్రీ గురించి, ఒక స్త్రీ యొక్క జడ గురించి, ఆమె జడ కొత్తిమీర కట్టంతుంది అంటున్నాడు. అక్కడ ఉన్నోళ్ళు ఎవడు అతన్ని ఖండించట్లేదు, వాడిని తిట్టట్లేదు. ఏం చెప్తున్నారా, బుద్ధి లేదా నీకు, సువార్త చెప్పు, పరలోక రాజ్యం మర్మం చెప్పు, మా సమయం మేము వదులుకొని ఇక్కడికి వచ్చి కూర్చుంటే స్త్రీ యొక్క జుట్టు గురించి, ఆమె యొక్క జుట్టు కొత్తిమీరలా ఉందని చెప్తున్నావు, బుద్ధి లేని గాడిదే అని తిట్టేవాడు లేడు. పాస్టర్ ఏది చెప్తే అది నవ్వులాట కోసం పోయే వ్యక్తులు కూడా తయారయ్యారు. క్రీస్తు వాక్యాన్ని చిల్లరగా చేసి, అల్లరిగా చేసి, ఆటగా చేసి, ఇది కూడా క్రీస్తు వాక్యమే అని చెప్పి మాట్లాడేటువంటి దురవస్థ స్థితిలో ఈరోజున్న పాస్టర్ని ఖండించడం అంటే వాడేమంటాడు, పాస్టర్ మాకు ఎదురు ప్రశ్నలు వేయద్దు, మేము ఏం చెప్తే అదే, మేము ఆశీర్వదించబడ్డ వాళ్ళం, అభిషేకించబడ్డ వాళ్ళం అంటాడు. ఇది స్త్రీ యొక్క జడ కొత్తిమీర కట్టలా ఉందన్నవాడిని కూడా మనం పాస్టర్ అందాం. సంసార విషయాలు చెప్పేవాడిని పాస్టర్ అందాం, ఆర్థిక విషయాలు చెప్పేవాడిని పాస్టర్ అందాం, అనారోగ్య విషయాల కొరకు ప్రార్థన చేస్తానటోని పాస్టర్ అందాం. ప్రతి ఒక్కరు పాస్టర్ అందాం, తప్పే ఉంది. వాడు అనమంటాడు, మనం అంటాం, అంతే కదా. క్రీస్తు ఇక్కడ ఏమంటాడు, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, అడుగుడి మీకు ఇవ్వబడును. క్రీస్తు ఒకవైపు, మనందరం ఒకవైపు. మనందరం అడగాలి ఎవరిని, క్రీస్తుని అడగాలి. అయ్యా నాకు ఏం కావాలి, బట్టలు కావాలి. బట్టలు అడిగితే శరీరానికి సంబంధించి, అన్నం అడిగితే కడుపుకు సంబంధించి, భార్యను అడిగితే సుఖానికి సంబంధించి, డబ్బులు అడిగితే దేహయాత్ర గురించి, సుఖ సంతోషాల గురించి. ఇవన్నీ ఇహలోకంలో సమకూర్చబడి ఉన్నవి. ఇవి నన్ను ప్రత్యేకంగా అడగడానికి క్రీస్తు కంపెనీ పెట్టుకోలే. మరి క్రీస్తుని మనం ఏం అడగాలి? మోక్ష మార్గం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, మోక్షమునకు దారి సంకుచితమే, దాన్ని కనుగొను. అయ్యా నాకు ఆ కనుగొనే తెలివితేటలేదు,
అవకాశాన్ని ఇయ్యి. నాకు ఆ మోక్ష మార్గం యొక్క కిటుకులు, ఉపాయము, ఆ రహస్యం అది తెలుసుకోవడానికి సమయం ఇవ్వు. నా జీవిత ప్రయాణంలో నిన్ను ఆ మార్గం తెలుసుకునే సమయాన్ని, దారిని, ఆ బుద్ధికి తెలివిని ప్రసాదించు అని నువ్వు అడగమంటండి ఇక్కడ. దీన్ని వంకర పాస్టర్లు ఏమని చెప్తుంటారు, అవి అడుగు, ఫ్రిడ్జ్ అడుగు, కూలర్ అడుగు, కుక్కర్ అడుగు, అన్నీ అడుగు. ఈ వంకర పాస్టర్ల దగ్గరికే పోతుండ్రు, ఈ అబద్ధ పాస్టర్ల దగ్గరికే పోతుండ్రు. పరలోక రాజ్యం గురించి అడగటం అంటే నేర్పియట్లే. బుద్ధికి పరలోక రాజ్యం మర్మము తెలియాలి, కడుపుకి అన్నం కావాలి, అది బయట దొరుకుద్ది. బయట ఇడ్లీ షాపులు ఉన్నాయి, భోజనాల షాపులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాడిని పోయి అడుగు, అన్నం అడిగితే వాడిని అడిగితే వాడు పెడతాడు, అమ్మని అడిగితే అన్నం పెడతాడు. క్రీస్తుతో కూడా నువ్వు రొట్టె అడుగుతాను అంటే నువ్వు బుద్ధి లేనివాడు అని అర్థం. నేను అక్షయ ఆహారమై ఉన్నాను, నిత్య జీవం సంబంధించిన మోక్ష మార్గం తీసుకొచ్చిన వాడను నేను అని క్రీస్తు చెప్తే, మళ్ళీ క్రీస్తు దగ్గరకు కూడా పోయి నాకు 10 రూపాయో రూపాయో అనే పరిస్థితికి వచ్చాం. ఈరోజు అడుగుడు ఇవ్వబడును, మోక్ష మార్గానికి సంబంధించిన రహస్యం అడుగు, నేను నీకు ఇస్తా అంటున్నాడు క్రీస్తు. వెతకండి. ఎక్కడ వెతకాలి? ఛార్జీలు పెట్టుకొని చర్చి పోది వెతికితే దొరుకుతాడా? మోక్ష మార్గం దొరుకుద్దా? బైబిల్లో వెతుకు, బైబిల్లో మర్మాలు వెతుకు, వాక్యం అర్థం వెతుకు. ఆ వాక్యం అర్థాలు నీకు తెలుసుకుంటూ మోక్షానికి సంబంధించిన జ్ఞానం తెలుస్తుంది. బుద్ధితో వెతకండి. కాళ్ళతో వెతికేదా, చేతులతో వెతికేదా మోక్ష మార్గం? బుద్ధితో వెతికేది. నువ్వు వెతుకు, నీకు దొరుకుతుంది. నువ్వు నా దారి కావాలి అనుకుంటే, నువ్వు వెతుకులాడితే, నువ్వు ఆలోచన చేస్తే నేను ఇస్తా అంటాడు క్రీస్తు. అడుగుడి మీకు ఇవ్వబడును. మోక్ష మార్గం కావాలని నువ్వు హృదయపూర్వకంగా అడుగు. ఎవరిని అడుగుతావు? దేవుడు ఒకడున్నాడు, సృష్టికర్త ఒకడున్నాడు అని అనుకొని అడుగు, అంతే. పాస్టర్ని అడుగు ఇస్తాడా? పాస్టర్ కూడా అడగాల్సిందే కదా. ఈ వాక్యం అందరికీ సర్వమానవాళి అన్నప్పుడు మళ్ళీ పాస్టర్ ఏంది, మళ్ళీ అంతర్జాతీయ సువార్థికుడు ఏంది, మరి రెవరెండ్ ఏంది, పీటర్ ఏంది, పోపేంది, పాపేంది అని కాదు, అందరూ అడగాల. అయ్యా నాకు మోక్ష మార్గాన్ని కనుగొని బుద్ధి నువ్వు, ఆ బుద్ధికి జ్ఞానాన్ని నువ్వు. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును. తట్టు, ఈ వాక్యం యొక్క లోతు ఏంటిది అని నువ్వు ఆలోచన చేస్తూ ఉండు. అది నీకు ఏదో ఒక తట్టుద్ది, నీకు వస్తుంది, నీ బుద్ధికి వస్తుంది, ఓపెన్ అవుతుంది. ఆ వాక్యం టచ్ చేయి. ఫస్ట్ ఓ వాక్యం తీసుకొని టచ్ చేయి. ఆ దినమున పొలంలో 2 స్త్రీలు ఉందరు, ఒకరు తీసుకోబడి ఒకరు ఉంచబడి. ఈ వాక్యం ముందు పెట్టుకో, రాసి పెట్టుకో, ఎప్పుడు నీకు దగ్గరగా ఉండేటట్టు చూడు. ఈ వాక్యం తగ్గుతూ ఉండు, టచ్ చేస్తూ ఉండు. అదేదో ఒక రోజు నీకు ఓపెన్ అయితే నీకు పరలోక మర్మం, అది గుప్తం, అది రహస్యం. అట్లాంటి అనేక రహస్యాలు మత్తయి సువార్తలో ఉన్నాయి. అవన్నీ దగ్గర పెట్టుకొని ఒక్కొక్కటి దాని రోజు నీ కళ్ళకు కనపడేటట్టు, అది వచ్చేంత వరకు, దొరికేంత వరకు హృదయంలో మదన పడితే, వెతికితే లోపలే అయ్యా ఈ వాక్యం ఏంది, కూర్చున్నా నిల్చున్నా పరంగా అదేంది, ఈ వాక్యం ఏంది, అసలు ఏంది అని నువ్వు ఆలోచన చేస్తే నీకు లోపలనే తెలియజేసే విధానం దేవుడు ఒకటి పెట్టాడు, తెలియజేస్తాడు. సరే నీకు లోపల అందకపోతే బయట ఎవరన్నా ఆ రహస్యం తెలుసుకున్న వ్యక్తులు ఎక్కడో 1-2 ఉన్నా వాళ్ళ సహాయం కూడా నీకు అందే అవకాశం ఉంటుంది. వాళ్ళ సహాయం కూడా నీకు దొరకకపోతే ఇక నువ్వు ఒక్కని కోరకన్నా మళ్ళీ రావాల్సి వస్తుంది క్రీస్తు మోక్ష మార్గం అడిగితే. కానీ ఉంది బైబిల్లో ఉన్న దాన్ని వక్రంగా చెప్తారేమో బయట వ్యక్తులు. అందరూ మనుషులే, అందరు నాలాంటి వాళ్ళే, అందరూ ఈ భూమి మీద పుట్టిన వాళ్ళమే, ఎవడు గొప్ప కాదు, ఎవడు కిరీటాలు లేవు, అందుకు నేను వేరే వాళ్ళ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి, క్రీస్తు మీద డిపెండ్ అవుతాను కదా అని నువ్వు బైబిల్ మీద డిపెండ్ అయితే, ఈ వాక్యం లోతు అడిగితే దేవుడు తెలియజేసే అవకాశం నీకుంది. అడుగు ప్రతివానికి ఇవ్వబడును, అడగకపోతే నేను ఇయ్యను. నువ్వు ఏందా బైబిల్ దగ్గరకు వచ్చి, క్రీస్తు దగ్గరకు వచ్చి భూమి ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, రోగాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బంది ఇవి మాట్లాడతావు. ఇవి ఉన్నాయనే కదా నీకు గురువు మోక్ష మార్గం కనుక్కోమంది. ఇవన్నీ లోకంలో ఉంటాయి. క్రీస్తున్నప్పుడులోగా
క్రీస్తున్నప్పుడు విచారం లేదా, దొంగతనం లేదా, అబద్ధం లేదా, మతం లేదా, మత చిచ్చు లేదా, మత మత్సరం లేదా, ఇప్పుడు లేదా? ఇప్పుడు ఉంది. బీదలు అప్పుడున్నారు, ఇప్పుడున్నారు. గొప్ప వాళ్ళు అప్పుడున్నారు, ఇప్పుడున్నారు. ఆరోగ్యవంతులు అప్పుడున్నారు, ఇప్పుడున్నారు. ఎప్పటికీ ఉండే సిస్టమ్ ఇది. ఈ నరకంలో మనం రగులుతూ ఉన్నాం. క్రీస్తు దగ్గరికి రావటం అంటే చర్చి దగ్గరికి పోవటం అనేది ఒప్పుకోము. క్రీస్తు దగ్గర రావటం అంటే వాక్యం దగ్గరికి రావటం. వాక్యం ముందు పెట్టుకునే బతుకు, వాక్యం ముందు పెట్టుకొని జీవించే బతుకులుగా మనం ఉండాలి. ఈరోజు కిరీటాలు మనిషికి ఎందుకు కిరీటం? కిరీటం ఒక్కడికే ఉంటుంది, అది గురువుకి, క్రీస్తుకి. మనకెందుకు కిరీటాలు? మన కిరీటాలు ఎందుకు? ఆ విధంగా మనం అడగాల్సింది మోక్ష మార్గం. నీ హృదయంలో అనుకో, అంతే. నీ మనసులో అనుకో, నాకు మోక్ష మార్గం తెలియాలి అని. అప్పుడు నీకు దేవుడు తెలియజేసే పద్ధతి ప్రత్యేకంగా ఉంటుంది. అది తెలియజేస్తూ ఉన్నప్పుడు ఆ దారిలో, అంటే మోక్ష మార్గం కనుగొనే ప్రయత్నంలో, ఆ దారిలో నీకు అనేక రహస్యాలు దేవుడు తెలియజేస్తుంటే ఆ మార్గానికి సంఘం అడ్డం వస్తే వదిలే, నువ్వు వదిలేస్తావు. ఎందుకంటే ఆ మార్గానికి అంత విలువ ఇస్తావు నువ్వు. భార్య పిల్లలు అడ్డం అవుతారు, వదిలేయి. వస్తే, రాకపోతే పర్లేదు. వస్తే చర్చిలు అడ్డం వచ్చిందనుకో వదిలేయి, మతం అడ్డం వచ్చిందనుకో వదిలేయి. వదిలేస్తారు, వదిలేశారు. పూర్వ జ్ఞానాలు వదిలేశారు. సమస్తం వదిలి ఆయనను వెంబడించే విధానంలోకి వెళ్ళిపోతాడు. బైబిల్లో కూడా ఉంది, సమస్తం విడిచి నన్ను వెంబడించు అని. అది చాలా లోతైన మాట. అది అక్కడ ఆ వాక్యం దగ్గరికి వెళ్ళి నిలబడాలి అని అంటే చిన్న చిన్నగా జ్ఞానం మన బుద్ధికి చేరుతా ఉంటే అప్పుడు ఇహలోకం మీద రుచి తగ్గి పరలోకం మీద ఆశ పెరుగుతుంది. అది చాలా గొప్పది అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. ఇహలోకం గొప్పగా ఎవరికి కనపడుతుందో వాడు ఎప్పటికీ మోక్షం మంది కాలేడు. నరకవాసులకి ఇహలోక జీవితం చాలా అందంగా చూపించబడుతుంది అని ఖురాన్లో ఒక మాట ఉంది. అదే జ్ఞానికి పరలోక రాజ్యం చాలా గొప్పగా తెలియబడుతుంది. ఇంకా అది గొప్పగా ఫీలింగ్ ఉంటుంది. ఇహలోక వైరాగ్యంతో కూడుకొని ఉంటుంది. అప్పుడు ఇది రావాలంటే అంత మాషి కాదు. ఇప్పుడు సాక్ష్యాలు కూడా వింటూ ఉంటాం. నేను దేవుణ్ణి నమ్ముకున్నా, నాకు ఉద్యోగం వచ్చిందంటాడు. నువ్వు ఉద్యోగం చేయకపోయినా అడక్క తిన్నా నువ్వు ఈ భూమి మీదనే కదా ఉంటావు. నీకు మోక్ష మార్గం అన్న తెలిసిందా? దేవుణ్ణి నమ్ముకుంటే అది పెద్ద సాక్ష్యమా? అడగకపోయినా దేవుడు కొంతమందిని కూర్చోబెట్టి ఆ కువైట్ దేశాల్లో, అరబ్ దేశాలలో కూర్చోబెట్టి వాళ్ళని పోషిస్తాడు. అలా పెట్రోల్ తీసుకునే తెలివి లేకపోయినా వాళ్ళని పోషిస్తాడు. దేవుడు ఎవరిని ఎట్లా పోషిస్తాడో ఎవరికి అర్థం కాదు. తెలివి ఉన్నోడికి డబ్బు లేదు, డబ్బు ఉన్నోడికి తెలివి లేదు. ఏం జరుగుతుందో సృష్టిని పరిశీలన చేస్తే, మనుషుల్ని పరిశీలన చేస్తే దీనికి ఏదో రహస్యం జరుగుతుంది అని తెలుసుకోవాలి. దాని కర్మ విధానం అంటాం. అది తెలుసుకోకుండానే దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు నాకు అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, ఈ సాక్ష్యాలు. నాకు దేవుడి మోక్ష మార్గం తెలియబడింది అని ఎవరి సాక్ష్యం వినట్లేదు క్రైస్తవ సమాజంలో. నేడు ఎక్కడి సాక్ష్యం విన్నా కూడా అది చెప్పట్లేదు. నాకు ఈ వాక్యం అర్థం తెలిసింది, నాకు ఈ మోక్ష మార్గం అర్థం తెలిసింది, ఈ వాక్యం వెంబడి నేను సంవత్సరం పాటు తిరిగాను, 2 సంవత్సరాలు పట్టింది నాకు ఈ వాక్యం తెలుసుకోవడానికి. ఈ వాక్యం యొక్క రహస్యాన్ని నేను ఎంతో మందిని అడిగాను, కానీ తెలియలేదు. దేవుడి దేవాల నాకు ఈరోజు తెలిసింది, ఈ వాక్యం యొక్క అర్థం ఇది అని ఏ ఒక్క సాక్షి చెప్పి మనకి బయట కనపడట్లే. అందరూ నేను దేవుణ్ణి నమ్ముకున్నా, నాకు ఉద్యోగం వచ్చింది, నాకు పెళ్ళి అయింది, నాకు పిల్లలు పుట్టారు, ఈ అడ్డమైన సాక్ష్యాలు తప్ప ఒక్కడు కూడా నాకు ఈ మర్మం తెలిసిందని చెప్పట్లే. అట్ అయిపోయింది ఈరోజు మన క్రైస్తవ సమాజం. అటు చేసిర్రు పాస్టర్లు. అంటే పీని ఎక్కుంటే గద్దలు అక్కడ ఉంటాయని క్రీస్తే చెప్పాడు. వాళ్ళని ఏమనొద్దులే అని, మళ్ళీ మనకెందుకు ఇవన్నీ. వాళ్ళ ఈ పీనుగులే పోయి గద్దలకి దొరుకుతాండ్రు. మనం ఏం చేయలేం. మోక్ష మార్గం గురించి కనుగొనండి అంటే ఇంట్రెస్ట్ లేదు. గుంపులో ఉంటే ఆ గుంపులో పరిచయాలు ఉంటాయి, ఆ గుంపులో వ్యాపారం ఉంటుంది, ఆ గుంపులో అనేక రకాల విధానాలు ఉంటాయి. సో ఇదంతా గుంపు అనేది కాకుండా మనము బైబిల్లోకి వెళ్ళి ఈ వాక్యం ఇట్లా, ఈ వాక్యం ఇట్లా అని చూస్తాం. యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, చూడని వాడు చూడవాలను, చూచువాడు గుడ్డివాడు కావాలను అనే తీర్పు నిమిత్తం నేను ఈ లోకానికి వచ్చాను అంటాడు.
చూడని వాడు చూడాలంట, చూసిన వాడు గుడ్డోడు కావాలంట. అనే తీర్పు నిమిత్తం నేను ఈ లోకానికి వచ్చాను అంటాడు. క్రీస్తు ఎందుకు వచ్చావయ్యా అని మన పాస్టర్లను అడిగితే, అంతర్జాతీయ సువార్థికులను అడిగితే, మన కొరకు మన పాపాలను క్షమించడానికి ఆయన రక్తం చిన్ని చచ్చిపోయినాడు అంటే ఇదేమో ఇక్కడేముంది, క్రీస్తు ఏం చెప్తున్నాడు? అనే తీర్పు నిమిత్తం నేను ఈ లోకానికి వచ్చాను. ఏది? చూడని వాడు చూడాలి, చూచేవాడు గుడ్డివాడు కావాలి. ఇది పెద్ద మర్మం, ఇది పెద్ద రహస్యం, ఇది పెద్ద గుప్తం. దీని జోలికి కోరు బోరు. మన పాపాల కొరకు క్రీస్తు చచ్చిపోవడంలే. మన పాపాలు అనేది ఏ విధంగా క్షమించబడతాయో ఆ రహస్యాన్ని, ఏ దారిలో ఉంటే ఇవి క్షమించబడతాయో ఆ రహస్యం చెప్పాడు. తడిసిన బట్టలు ఉన్నాయి, ఎండకు ఎండేస్తే ఆడతాయి. అప్పుడు ఆ ఎండలో వేయటం అనేది బుద్ధితో యోచన చేసి అక్కడైతే తెలివి. అట్లనే ఆయన దారిలో ఉంటే ఏ పాపాలు పోతాయి, ఆటోమేటిక్గా పోతాయి. తడి బట్టలు తీసుకొని వెళ్ళి ఎండ మీద ఎత్తే ఎండిపోతాయి. ఆయన దారి కనుగొని ఆయన దారిలో వెళ్తూ ఉంటే పాపాలు ఆటోమేటిక్గా కాలిపోతాయి. దానికి ప్రత్యేకంగా మళ్ళా ఇంకొక రకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ దారిలో వెళ్తూ ఉంటే జరిగే పని అది. అంటే నా జ్ఞానమే సర్వపాపాన్ని కడిగెత్తది. ఆ జ్ఞానంలోకి వెళ్తూ ఉంటే పోతాయి. అట్లా చెప్పడం మానేసి మన కొరకు చచ్చిపోయిండు అంటే మళ్ళీ మన కొరకు చచ్చిపోయిండు మన పాపాల నిమిత్తం అంటే మరి కుంటోడు, గుడ్డోడు, మూగోడు, ఆర్థిక బాధలు, పెళ్ళాన్ని చంపేటోడు, అనుమానించేటోడు, ఎన్ని రకాల హింసలతో అందరూ తిరుగుతూనే ఉన్నారు, కనపడుతూనే ఉన్నారు, బాధపడుతూనే ఉన్నారు. మళ్ళీ మన పాపాలు క్షమించబడ్డాయి అంటారు. అబద్ధపు మాటలు నెరవేరుతూ ఉంటాయి. ఏమయ్యా నాకు కుంటికాలు ఉంది, మరి క్షమించాడు నా కొరకు, పాపం కొరకు అన్నాడు, మరి నేను ఇట్లా నడుతున్నా కదా, నా పాపం పోలేదా అంటే వీళ్ళకి వర్తించదా అది? ఆ స్కీమ్లో లేడా? దేవుడు పాపాలు క్షమించి ఆయన కూడా చనిపోయిన స్కీమ్లో లేడా? వీళ్ళు ప్రత్యేకం ఫ్రెష్ బ్యాచా? అంటే ఎక్కడ ఆయన అబద్ధమే నెరవేరుతూ ఉంది, అబద్ధమే రాజ్యం వెళ్తుంది, సత్యం రాజ్యం వెళ్ళట్లేదు. ఒకవేళ ఎవడన్నా ఏ బాధలో ఏ ఇరుకులో ఉంటే క్రీస్తు మార్గంలో ప్రయాణిస్తూ ఉంటే అది పోద్ది, ఆటోమేటిక్గా పోద్ది. ఎండలోకి వెళ్తే మనకు ఎండవేడి తగిలినట్టు జ్ఞానంలో ప్రయాణం చేస్తే ఆ జ్ఞాన శక్తికి సంబంధించి పాపాలు ఆటోమేటిక్గా కాలిపోతాయి. దానిపైన చేస్తుంది, అది ఆటోమేటిక్గా తెలియకుండా జరిగే విధానం అది. మళ్ళీ దాని ప్రత్యేకంగా నాకు ఈ పాపం పోయింది, ఇది పోయింది అని అనడానికి లేదు. ఇంకా దారిలో వెళ్తూ ఉంటే జరిగిపోతూ ఉంటుంది. అందుకు ఆ దారిని మనం కోరుకోవాలి, ఆ దారిని మనం అడగాలి, ఆ దారి కొరకు మనం వెతుకులాడాలి. అందుకోసమే మోక్ష మార్గం మనకు కావాలి. అందుకోసమే దాన్ని అడగండి. ఇందులో అయిపోతుంది, పెట్రోల్ అయిపోతుంది, సమయం లేదు. పాటలు పాడితే మోక్ష మార్గం దొరకదు, మోకాళ్ళు వంగి ప్రార్థనలు చేస్తే మోక్ష మార్గం దొరకదు, ఉపవాస కూడికలు ఉంటే దొరకదు, ఛార్జీలు పెట్టుకొని ఇజ్రాయెల్ దేశమో ద్వారకా పోతే మోక్ష మార్గం దొరకదు. వాక్యం వెంటబడి అడుగు, వెతుకు, తట్టు. దేవుడు ఒకవేళ నీ కరుణించి నీ బుద్ధికి జ్ఞానం ఇచ్చిండా, మోక్ష మార్గానికి అనుమతి నీకు దొరికిందా, నువ్వు ప్రత్యేకం, నువ్వు దేవుని సంబంధం. భగవద్గీతలో అంటాడు విభూతి యోగంలో, నేనే వానికి బుద్ధి యోగమును కలగజేయుచున్నాను, బుద్ధికి జ్ఞానం ఇచ్చి మనకి బుద్ధి యోగం కలగజేయుచున్నాను అంటాడు. ఎప్పుడైతే పరలోక రాజ్యం మర్మం బుద్ధికి చేరిందో వాడు గొప్పవాడు, వాడు అల్టిమేట్. వాడి ప్రయాణం సపరేట్, వాడి విధానం సపరేట్, వాడి మార్గం సపరేట్. వాడు ఈ లోకంతో కూడుకొని ఉండటం చాలా తక్కువ, పరలోక రాజ్యంతో కూడుకునేది ఎక్కువ. ఎందుకంటే వానికి అర్థమైపోద్ది. అది తెలిసినాక ఈ లోకం వాడికి చాలా చిన్నగా కనపడుతుంది, చాలా వైరాగ్యంగా కనపడుతుంది. ఆ స్థితిలోకి వెళ్తే దేవుణ్ణి వెంబడించడంలో ముందుంటాడు. కానీ ఇహలోకంలో ఈ కిరీటాలు, సూట్లు, బూట్లు, ఇక డిగ్రీలు ఎన్నెన్నో ఈ లోకంలో నడుస్తున్నాయి. వాళ్ళందరికీ మోక్ష మార్గం తెలియలేదనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక పాస్టర్ గారి పేరు చాలా చిన్నగా ఉంది, కానీ ఆయన కింద డిగ్రీలు చూస్తే 2 లైన్లు పెట్టింది చిన్న, ఏదో డిఎఫ్, ఎల్ఎఫ్ ఏదేదో పెట్టుకొని మొత్తం పొడుగ్గా రాసుకున్నారు. ఎందుకు అదంతా? దాన్ని ఉన్న నీకు మోక్ష మార్గం ఇది. మోక్ష మార్గం తెలిసిన వాడికి ఇహలోకంలో నాదేముంది లేవా, దేవుడే గొప్పడు, దేవుడు పిలిచేంత వరకే ఈ బొమ్మ ఆడుతూ ఉంటుంది, ఆయన పిలిచిందంటే ఈ బొమ్మ కింద పడేసిపోవటమే అని తెలిసిపోద్ది.
అట్లాంటి వైరాగ్య స్థితిలో ఉన్నోడు తన పేరు కూడా చెప్పుకోవడానికి ఇష్టపడ్డా. ఎందుకు? ఆడికి పేరే లేదు. వాస్తవంగా మనిషికి పేరే లేదు. శరీరానికి ఒక పేరు ఉంది, కానీ వాస్తవంగా మనిషి అంటే కుమారుడు అనే పేరు క్రీస్తు పెట్టాడు. ఆ క్రీస్తు పెట్టిన పేరు, ఇంకో పేరు కాదు. ఆ విధంగా బతికే జీవితంలోకి మారినప్పుడు నిజమైన జ్ఞాని అవుతారు. అందుకోసం ఆ నిజమైన జ్ఞానిగా, అమోక్ష మార్గం కనుగొనే వ్యక్తిగా మనం కావాలని కోరుకోవాలి, అడగాలి, తట్టాలి, వెతకాలి. సో ఈ అడుగుడి తట్టుడి తీయడం అంటే ఇది బుద్ధికి మోక్ష మార్గాన్ని తెలియజేయండి అని అడిగేవాడే ఈ వాక్య సంబంధి. ఈ వాక్యం ఏంది ఉద్దేశం అంటే, నా బుద్ధికి అంటే ప్రతి ఒక్కడు నా బుద్ధికి పరలోక రాజ్య మర్మాన్ని అర్థం చేయించు అని అడిగేవాడు, ప్రార్థించేవాడు, వెతికేవాడు వాని కొరకు చెప్పిన మాట ఇది. పొట్టతిప్పల కోసం, ఇహలోకంలో విషయాల కోసం చెప్పింది కాదు. బాగా అర్థం చేసుకొని రోషం కలిగి సత్యం కలిగి ఈ మాటని ఎట్లా అడగాలి? అక్షయ ఆహారం అంటే మోక్ష మార్గము కనుగొనటం కొరకు ఈ 3 మాటలు చెప్పాడు. ఖచ్చితంగా ఇది ఇంతేను, దీనికి ఇంకోటి లేదు. కాబట్టి అందరూ జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేసి, మీరు ఏదైనా అడిగితే మోక్ష మార్గాన్ని అడగండి, కానీ ఇంకోటి అడగొద్దు. నువ్వు అడిగినా అది దొరుకుద్దో దొరకదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఒకవేళ దొరికినా అడగకుండా ఉన్నోడికి ఇంకెక్కువ దొరుకుతున్నాయి. ఇంతకుముందు చెప్పుకున్న ఒక ఉదాహరణ, ఒక పాస్టర్ గారు చర్చిలో కూర్చొని నేను దేవుని ప్రార్థించిన, నాకు ఒక కారు ఇచ్చిండు దేవుడు అని అంటారు. ఏ దేవుడు? క్రీస్తు ఇచ్చాడట. క్రీస్తు కారు ఇచ్చాడు. మరి వెంకటేశ్వర స్వామిని మొక్కితే 7 కార్లు ఉన్నాయి వానికి. అతను కూడా నాకు తెలుసు. వెంకటేశ్వర స్వామి భక్తుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి 7 కార్లు ఉన్నాయి. ఆ 7 కార్లలో డ్రైవర్లుగా ఉన్న 2 క్రిస్టియన్సే, అది జీసస్ నమ్ముకున్న వాళ్ళే. ఏ దేవుడు గొప్ప? కార్లు ఇచ్చేటోళ్ళల్లో కూడా వెంకటేశ్వర స్వామి ముందు ఉన్నాడు, క్రీస్తు వెనకబాటుతనమే ఉంది. అట్లా చూసుకున్నా. ఇట్లాంటి అడ్డమైన సాక్ష్యాలు చెప్పి మనల్ని కన్ఫ్యూజ్ చేసి, తికమగ పెట్టి, అబద్ధం చెప్పేసి, మనల్ని ఆశ పెట్టేసి, అది నెరవేరకుండా చేసి, మరి సంఘంలో ఉన్న వాళ్ళందరికీ ఎందుకు లేవు? అందరు క్రీస్తుని అడుగుతున్నారు కదా, ఎందుకు లేదు? ఇవన్నీ నెరవేరే కావు. ఇవన్నీ మనల్ని కన్ఫ్యూజ్ చేసేవి, మన మనసుని ఆశ వైపు రేకెత్తించేవి. ఇలాంటి బోధలకి ఆకర్షితులు కావద్దండి. సత్యం తెలుసుకోండి. సత్యం ప్రకారం మనము మోక్ష మార్గాన్ని అడగాలి. అందుకోసమే క్రీస్తు వచ్చింది. అందరికీ నమస్కారం. గురు సమర్పణ.